కడపలో నిర్వహించిన 3 రోజుల మహానాడు కార్యక్రమం సూపర్ హిట్ అయ్యిందని, కడప నుంచి రెస్పాన్స్ అదిరిపోయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. లక్షలాదిగా తెలుగు తమ్ముళ్లు తమకు అండగా నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా తాను రాయలసీమ నుంచి ఫ్యాక్షన్ను తీసేసి అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇక కడపలో 10 సీట్లకు 10 సీట్లు గెలుస్తామని చంద్రబాబు తెలిపారు. జెండా పీకేస్తాం అన్నవాళ్లే అడ్రస్ లేకుండా పోయారని వైసీపీని ఉద్దేశించి నారా లోకేష్ అన్నారు. రెడ్ బుక్ అంటేనే భయపడుతున్నారని, ఎర్ర రంగును చూస్తేనే గుండెపోటు వస్తుందని ఎద్దేవా చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా తగ్గేదే లేదు అంటూ నారా లోకేష్ ప్రతిపక్షానికి తేల్చి చెప్పారు. భౌగోళికంగా వేరుపడి ఉన్నప్పటికీ పీఓకే ప్రజలు మనవారేనని, ఏదో ఒక రోజు రాజకీయంగా భారత్లో తప్పక ఏకమవుతారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదని, పీఓకే దానంతట అదే తిరిగి వస్తుందని ఆయన అన్నారు. పీఓకే ప్రజలకు భారత్తో విడదీయరాని దృఢమైన సంబంధాలున్నాయని ఆయన వివరించారు. భారత్లో 24 కోట్లకు పైగా ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారని, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇస్లామిక్ పండితులు ఇక్కడ ఉన్నారని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న బృందంలో ఉన్న ఆయన ఉగ్రదాడిని హిందూ ముస్లిం మధ్య గొడవగా పాకిస్తాన్ చిత్రీకరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేపట్టిన దాడుల వల్ల తమకు కోలుకోలేని నష్టం వాటిల్లినట్లు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి ఒప్పుకున్నారు. మే 9 అర్ధరాత్రి దాటాక రావల్పిండిలోని ఎయిర్ బేస్తో సహా కీలక సైనిక స్థావరాలపై భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసిందని అన్నారు. తాము చర్య తీసుకునే సమయానికి ముందే దాడి జరిగిందని, పాకిస్తాన్ సైన్యం ఈ దాడుల్లో చిక్కుకుందని షహబాజ్ షరీఫ్ అంగీకరించారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బెంగాల్ పర్యటనలో ఉన్న మోదీ పాకిస్తాన్ గడ్డపై భారత్ 3 సార్లు దాడి చేసిందని తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ క్రమంలో కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కర్ణాటక రక్షణ వేదిక రంగంలోకి దిగింది. బెంగళూరులోని ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్లో కమల్ పై ఫిర్యాదు చేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శించారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసకు తీవ్రంగా ఖండించిన మోదీ మమతను నిర్మంత అంటూ విమర్శించారు. ఆమె క్రూరత్వానికి ప్రతీక అని, శాంతి భద్రతలను కాపాడడంలో మమత సర్కార్ పూర్తిగా విఫలమైందని మోదీ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ సరుకుల పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్న తరుణంలో లబ్ధిదారులు సౌకర్యార్థం మరో ముందడుగు వేసింది. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లోనూ రేషన్ దుకాణాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తనకు గద్దర్ అవార్డు రావడంపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. ఉత్తమ నటుడు అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని, ఇదంతా డైరెక్టర్, నిర్మాత, పుష్ప టీం కృషి వల్లే అవార్డు వచ్చిందన్నారు. ఈ అవార్డును తన ఫ్యాన్స్కు అంకితం ఇస్తున్నానని అల్లు అర్జున్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. తన ఓటమికి పార్టీలోని పెద్దలే పనిచేశారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనను కేసీఆర్కు దూరం చేసే కుట్ర జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని, ఇంకెవరికీ నాయకత్వాన్ని తాను అంగీకరించనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తాను అంతర్గతంగా రాసిన లేఖ ఎలా లీక్ అయిందని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ కాంగ్రెస్ నాయకుల విమర్శలను పట్టించుకునేది లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించడంపై కాంగ్రెస్ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయనపై విమర్శలకు దిగుతున్నారు. దీంతో తనపై వస్తున్న విమర్శలను, ట్రోల్స్ను పట్టించుకోనని, తనకు అంతకంటే ముఖ్యమైన పనులున్నాయని శశి థరూర్ బదులిచ్చారు. మోసం కేసులో సెబీ మాజీ చీఫ్ మాధవి ప్యూరి బుచ్కు భారీ ఊరట లభించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు లోక్పాల్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమెపై వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని కొట్టిపారేసింది.
అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవిగా తెలిపింది. ఈ మేరకు లోక్పాల్ ఉత్తర్వులో పేర్కొంది. ఆరోపణలు కేవలం ఊహలు, అంచనాలేనని తేల్చి చెప్పింది. లష్కరే తోయిబాకు చెందిన 2 టెర్రరిస్టులు కాశ్మీర్లోని బస్కుచాన్ ప్రాంతంలో భద్రతా దళాల దగ్గర లొంగిపోయారు. కాశ్మీర్లోని షోపియాన్ జిల్లా బస్కుచాన్ ప్రాంతంలో భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న తోటలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందడంతో వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఇర్ఫాన్ బషీర్, ఉజైర్ సలాం లొంగిపోయారు. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల CEO ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన నుంచి వైదొలిగారు. ఫెడరల్ ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన పనిచేశారు. తన అధికారిక పదవీకాలం ముగిసిన నేపథ్యంలో మస్క్ తప్పుకున్నారు. ప్రభుత్వ వ్యర్థ వ్యయాన్ని తగ్గించే అవకాశాన్ని కల్పించినందుకు అధ్యక్షుడు ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపిన మస్క్, ఈ లక్ష్యం కాలక్రమేణా ప్రభుత్వంలో ఒక జీవన శైలిగా మారుతుందని వెల్లడించారు.